మీరు కష్టపడి మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుంటున్నారా? అయితే మీరు ఈ వీడియో కంపల్సరీ చూడాల్సిందే. మీరు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మీకు ఈ భూమి ఎలా ఇంపార్టెంటో అలాగే సిమెంటు, ఇటుక రాళ్ళు ప్లస్ కంకర ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కట్టడానికి. అలాగే దానికి పునాదితో సహా కట్టేటప్పుడు మనకు ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు దానికి క్యూరింగ్ చేయడానికి వాటర్ వాడుతుంటారు. ఆ వాటర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? ఒకవేళ చెక్ చేసుకోకుంటే కన్నా మీరు ఈ వీడియోని ఫుల్ లెంత్ వీడియో చూడండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ శ్రీనివాస్, సాయి బాలాజీ మార్కెటింగ్, ధనలక్ష్మి నగర్, నంద్యాల చెక్ పోస్ట్, కర్నూలు. ఈరోజు అయితే మనం ఒక ఇంటిని వాటర్ చెక్ చేయడానికి వచ్చాము. మనం చూడొచ్చు, కస్టమర్కి డౌట్ వచ్చేసి వాటర్ బాగుందా లేదా ఒకసారి చెక్ చేయండి అని చెప్పారు. సో ఈ హౌస్కి మనము ఎలాంటి వాటర్ని టెస్ట్ చేయాలని చెప్పేసి ఇన్స్టాలేషన్ చేయాలి, సాఫ్ట్వేరా లేకపోతే ఇల్లు వాటర్ బాగలేదని చెప్పారు. సో వాటర్ బాగలేనందున వాటర్ టెస్ట్ చేద్దాం. ఒకసారి చెక్ చేసిన తర్వాత దీనికి ఎటువంటి సాఫ్ట్వేర్ బిగించడమా అనేది చెక్ చేయడానికి వాళ్ళ విల్లాస్కి వాటర్ చెక్ చేయడానికి రమ్మని చెప్పాడు. సో అక్కడి నుంచి మనం వాటర్ తీసుకొచ్చాము వాటర్ని టెస్ట్ చేయడానికి. సో ఈరోజు మనం హార్డ్నెస్ వాటర్ ప్లస్ ఎలా ఉంది వాటర్ అనేది కనుక్కోవడానికి ఒక వీడియో చేస్తున్నాం. దయచేసి ఫుల్ లెంత్ వీడియో చూడండి. అలాగే మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ కొట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆ వాటర్లో మనం మొదటిగా ఫస్ట్ వాటర్ ఒక సిరంజ్ ఉంటే సిరంజ్ తీసుకోవచ్చు. ఇది మనకి మెజర్మెంట్ బాటిల్ చిన్నది. టోటల్గా మనం 5 ml తీసుకోవాలి. టోటల్గా చూడొచ్చు మీరు, ఎగ్జాక్ట్లీ 5 ml ఉంది. సో 5 ml ఇది వాటర్ని పక్కన పెడదాం. ఆఫ్టర్ దట్ ఇది టెస్టింగ్ కిట్లో టెస్టింగ్ 1 అని ఉంటుంది. దీంట్లో ఇది టెస్టింగ్ కిట్ 1 అది. ఈ 1 కిట్లో వచ్చేసి మనం దీంట్లో 1 డ్రాప్ వేయాలి. ఈ 1 డ్రాప్ వేయాలి. సో చూస్తూనే ఉండండి ఎలా మారుతుంది వాటర్ అనేది. 1 డ్రాప్ వేసాం. 1 డ్రాప్ వేసినాక వాటర్ కలర్ ఎలా ఉంది అని చూద్దాం. టోటల్గా చూడొచ్చు మీరు, టోటల్గా ఎంత ఉంది చూసారు కదా, రెడిష్గా ఉంది, రెడిష్గా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూ నీడ్ టు టేక్ స్టెప్ 2 TH2 అంటారు దీన్ని. TH2 అంటారు టెస్టింగ్లో. ఇది వచ్చి మనం టోటల్గా 10 డ్రాప్స్ తీసుకోవాలి. 10 డ్రాప్స్ హార్డ్నెస్ చెక్ చేయడానికి. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 డ్రాప్స్ తీసుకున్నాక మూత మూయాల్సిందే గ్యారంటీ. మూత మూయకోకుంటే కన్నా కింద పడిపోద్ది. సో మీరు చూసారు కదా, కొద్ది కలర్ డిఫరెంట్గా ఉంది. ఎంత ఉంది చూసారు, రెడ్డిష్ కలర్ నుంచి కొద్ది లైట్గా పర్పుల్ కలర్ వచ్చింది. సో ఈ వాటర్ మనకి టోటల్గా బ్లూ కలర్లోకి చేంజ్ కావాలి. సో నెక్స్ట్ టెస్టింగ్ కిట్ 3 ఉంటుంది. ఆ టెస్టింగ్ కిట్ 3లో ఇది టోటల్గా టెస్టింగ్ కిట్ 3 చూడొచ్చు. ఇది టెస్టింగ్ కిట్ 3. ఇందులో 1 డ్రాప్ ఈజ్వల్ టు 25 అనమాట. 1 డ్రాప్ ఈజ్వల్ టు 25. సో 25 కాబట్టి అండ్ వీ విల్ స్టార్ట్ విత్ దిస్. బ్లూ కలర్ రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. చూసారు కదా, మెల్లగా కలర్ చేంజ్ అయింది. 10 నెంబర్లు వేస్తే కదా కలర్ ఎలా చేంజ్ అయింది చూసారు. 10 నెంబర్లు వేస్తే లైట్గా బ్లూ వచ్చింది. 11 12 13 14 15 16 17 18 19 20 వేస్తే లైట్గా కలర్ చేంజ్ అయింది. చూడొచ్చు మీరు, రెడ్డిష్గా ఉండే వాటర్ బ్లూ కలర్ వచ్చింది. సో 20 వేసాను. ఇప్పుడు టోటల్గా ఇంకొక 10 నెంబర్స్ ఇద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 డ్రాప్స్ వేసాను టోటల్గా. మీరు బాగా గమనించవచ్చు. నార్మల్ వాటర్ రావడానికి ఇంకా టైం పట్టేటట్టు ఉంది. 30 డ్రాప్స్ వేసాం టోటల్గా. 30 డ్రాప్స్. ఇంకొక 10 డ్రాప్స్ వేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో టోటల్గా చూడొచ్చు మీరు ఇక్కడ వాటర్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. టోటల్గా వాటర్ చేంజ్ కావడానికి, బ్లూ కలర్ చేంజ్ కావడానికి టోటల్గా 40 డ్రాప్స్ పట్టింది. 40 డ్రాప్స్ టోటల్గా టెస్ట్ చేసాం కదా. ఎన్ని 40 పాయింట్స్ పడినాయి టోటల్గా. 40 డ్రాప్స్ అంటే ఈక్వల్ టు 1000 అబోవ్ TDS ఉన్నట్ల, హార్డ్నెస్ ఉన్నట్ల. హార్డ్నెస్ ఇంత ఉందంటే కానీ మనం తీసుకోకూడదు. దీన్ని తీసుకోవడం వల్ల మనకి జుట్టు రాలిపోవడం, స్కిన్ మొత్తం ఇచ్చింగ్ రావడము, ప్లస్ ట్యాప్స్ అన్ని డ్యామేజ్ కావడము, స్కేలింగ్స్ ఫామ్ కావడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి వాటర్ మీరు తాగితే మీకు మంచి జరుగుతుందా? ప్లస్ ఇలాంటి వాటర్ చాలా డేంజర్. అంటే ఆఫ్టర్ టెస్టింగ్ కాదు, హార్డ్నెస్ వాటర్ ఇందాక చూసారు కదా, 1280 నెంబర్ ఉంది కదా, 1280 హార్డ్నెస్ మీరు పొరపాటున తీసుకున్నారంటే
మీ బాడీలో జరిగే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. అలాంటి ఇంట్లో మనము హార్డ్నెస్ ఇంత ఉందంటే గిన మనకి ఆ ఇల్లు త్వరగా ఆ పైప్ లైనింగ్ అంతా మార్చుకోవాలి. సో మనం ఇప్పుడు చిన్న అమౌంట్ కోసం ఆలోచించేసి పైప్ లైనింగ్ మొత్తం మార్చుకుంటే ఎంత అవుతుంది సార్? అరౌండ్ నాకు తెలిసినంత వరకు 1,50,000 వరకు అవుతుంది. 1,50,000 1,00,000 వరకు అవుతుంది. సో అలా ఇబ్బంది పడే కన్నా అతి తక్కువ ధరలో ఒక చిన్న సాఫ్ట్వేర్ మన ఇంట్లో ఇన్స్టాల్ చేసుకున్నాం ఈ ప్రాబ్లమ్ అన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు మా అడ్రస్ తెలుసు కదా, శ్రీ సాయి బాలాజీ మార్కెటింగ్, ధనలక్ష్మి నగర్, నంద్యాల చెక్ పోస్ట్, కర్నూలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. ప్లీజ్, థ్యాంక్ యూ.